పతితు గుర్తుకే మనవడు, పతితు గుర్తుకే మనవడు, పతితు గుర్తుకే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. కాక నా కోటే కాక. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. అరే పని చేస్తా కాక నీకు ఊరికి పని చేస్తానే. కాక నా కోటే నాకే ఓటే కాక ఏ కాక అయిపోయింది నాకు కథం. కాకా మందు నైట్ తెప్పిస్తా వేయలే ఒకటి మనానికి. ఇది ఇంకా అత్తలేదు, ఎంతసేపు నుంచి చూసుకోవాలి, అర్థమైంది అత్తలేదు. ఓయ్ నువ్వు ఎందుకు పిలుతావు ఊక? అసలే ఈసారి కూడా మా అన్న ఎలక్షన్ లో నిలబడతానంటే నువ్వేమో ఊక పిలుతాను. అందరు చూస్తే ఏమనుకుంటారు? అబ్బో పోయినసారి బాగా ఎలుగబెట్టిండు, ఇప్పుడు ఇక బగ్గ పలక కొడతాడు. మీ అన్న గురించి చెప్తాను నాకు. ఊళ్ళో చిన్న పోరని అడిగినా చెప్తాడు. ఏం చెప్తాడు మీ అన్న కథలన్నీ. సరే కానీ కూసో, మాట్లాడేది ఉన్నది. సర్లే కానీ చెప్పు. అసలే ఊళ్ళంతా ఆగమాగం ఉన్నది. ఎవరన్నా చూసి మా అన్నకు చెప్పిరనుకో ఇంకా ఏం లేదు. ఏ చూస్తే ఏమవుతుంది? ఏమో నా వెనక ఎన్నట్లున్నాయో తెలుసుగా. మీ అన్నకే గుద్దిస్తా అంటే వాడే సప్పుడేగా కూల్ అవుతాడు. చాలా సెకలు అన్నారా నీలో. గుద్దితో నిన్ను నన్ను చూసి ఎవరన్నా మా అన్నకి చెప్పిరనుకో మా అన్న గుద్దుతాడు ఇద్దరిని కలిపి. మన బొద్ద గుద్దుతాడు. ఫస్ట్ అన్నీ ఊరు మంచిగా చేయమని చెప్పు, తర్వాత మనల్ని గుద్దగల. ఓటు నాకేయాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మనం మంచిగా పెట్టుకో. కాకా కాకా నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. తాత బాబాయ్ తమ్ముడు చిన్నోడా చూసారా సార్ డబుల్ యాక్షన్. అన్న మనకి ఇంకో ఓటకి రాలే. అందరి ముందు పరుగు పోయిందిగా. అవసరంగా కాలు మొక్కిన విని. అయ్యో ఏంది బిడ్డ కాలం మీద పడుతున్నావు? ఏం లేదు బాబాయ్, ఈసారి సర్పంచ్ గా పోటీ చేస్తానా. నీ అమ్ములైన ఓటు నాకే వేయాలి. ఓకే బిడ్డ. బాబాయ్ 5,000 కాదు 10,000 అని ఇప్పిస్తా. మావోనికి వేయాలి ఓటు నువ్వు. అరే ఏంట్రా ఇది? అరే నా ఆస్తి మొత్తం అమ్ముతావారా? ఓట్లు పడనీరా. ఓ నీ అబ్బా ఆపరదే. నీ ఏం గుర్తు బిడ్డ? పత్తిత్తు. సార్ ఏంటి సార్ అది? పత్తిత్తు. నువ్వు పత్తిత్తు అని నాకు తెలుసు కానీ నీకు గుర్తేంటిది బిడ్డ? నా గుర్తే పత్తిత్తే. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఈ ముఖం తగ్గట్టు ఇచ్చలే నీకు. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కొడుకు కదా. అవునే. అవునరా, పోయినసారి దొంగతనం చేసినవని ఊరంతా నిన్ను ఉరికిచ్చి కొట్టిండు. నువ్వు సర్పంచ్గా ఎట్లా నిల్చున్నావురా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అవునే, దొంగలకే రాజ్యం ఇస్తాను. మావోనికి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఏమైంది? బాబాయ్ ఓటు బంత నాకే గుర్తుంది కదా. ఓకే బిడ్డ. పత్తిత్తు. ఓకే. ఏ బాబాయ్ పైసలు ఏం చిల్లర కాదు. రేయ్ వీనికి ఎవడెత్తారా ఓటు? ఈ దొంగకి ఇట్లా ఓటు వేసారా మీరు? ఎవడేరు ఓటు? నమస్తే అక్క, బాగున్నారా? ఈసారి కూడా సర్పంచ్ గా ఎలక్షన్ నేనే పోటీ చేస్తానా. మీ ఓటు ఈసారి కూడా నాకే వేయాలి. మంచిదక్క. ఓ వదినే, ఈసారి కూడా సర్పంచ్ నేనే పోటీ చేస్తానా. నీ ఓటు కూడా నాకే వేయాలి. అన్నకు చెప్పు. నమస్తే బాబాయ్, మంచిగా ఉన్నారానే? ఏం తాత బాగున్నారా? తాత ఈసారి కూడా ఎలక్షన్లో నేనే పోటీ చేస్తాను సర్పంచ్ గా. గుర్తు పెట్టుకొని మరి నా గుర్తుకే ఓటేయండి. ఇక మన గురించి తెలుసు కదా, ఊరికి ఎంత చేసినాము. అవును బిడ్డ, ఇద్దరు దాకా రాకేష్ కూడా వచ్చిపోయాడు నాకు ఓటు వేయని. గా పిల్ల బచ్చా గారి గురించి మనకెందుకే, మనకి ఎంత పతారు ఉన్నదో నీకు తెలుసు కదా. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. గావని గురించి మనకెందుకు? ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి. మన గుర్తుకే ఓటు గుద్దండి. మనమే గెలిచి మన ఊరిని బాగు చేసుకుందాం. అవును బిడ్డ, ఆ రాకేష్ అన్న బిడ్డాడు మీకు ఎన్ని డబ్బులు అయినా పంపిస్తా అన్నాడు బిడ్డ. బాబాయ్ పిల్ల బచ్చా గారి గురించి మనకెందుకు? మనకు ఊళ్ళో ఎంత పతారు ఉన్నదో, మనం ఏమేం చేసినామో అందరికీ తెలుసు కదనే. గావని గురించి వదిలేసి మీ ఓటు మాత్రం నాకే వేయండి. అది తెలుసు బిడ్డ, నేను పైసలు ఎన్ని అంటే అన్ని డబ్బులు ఇస్తా అని చెప్తాను బిడ్డ. బాబాయ్ ఏం ఫికర్ చేయకు. వాడు ఎన్ని పైసలు ఇస్తాయో అన్ని పైసలు తీసుకోండి, కానీ ఓటు మాత్రం మనకే గుద్దండి. మనందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాం. సరేనా? ఓకే బిడ్డ. మర్చిపోకు తాత, మనకే ఓటేయి. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే. ఓకే. వచ్చేటి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అన్న గురించి తెలుసు కానీ ఓటు మాత్రం లుంగి గుర్తుకే ఓటేయండి. ఓకేనా? కాకా నాకే ఓటేస్తావా? పత్తిత్తు గుర్తు. అయ్యా ఎందుకే ఇప్పుడు పుట్టది నీకు ఎవరు వేయరు. ఉన్న పైసలు వస్తాయి. అప్పుడే కూకో. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? అన్నా నీ ముఖం చూస్తే ఇవ్వలేనట్టు అన్నా. నువ్వు గెలుచుడు కష్టమే అన్న. ఊరికన్నా మేకలు దొబ్బకపోయినవే. అరే ఆ విజయగాడ గెలుతాడారా?
ఏమో అన్న మరి చూసినా అన్న ఎట్లా ప్రచారం చెప్తాడు. చూసి రాపోరా. చూసేస్తా మన సంగతి చెప్తాం. ఎవ నాకు ఎవడు ఓటే అంటాను ఇట్లా, ఎవడు ఓటే అంటాను ఇట్లా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీ అన్న ఊరన్నా ఏమైనా పని చేయాలి ఉట్టేనేనా నాకు అర్థం కాదు. చేస్తే ఉన్నాడు కాదు. అగో దేనికి మాననంటానేమింది? సిసి రోడ్డు పోపించింది ఎవరు? నల్ల లేపించింది ఎవరు? దావకాని ఎట్లా వచ్చింది అనుకుంటావు? నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు మా అన్న గురించి. ఇందాక నుంచి చూస్తాను బాగా మాట్లాడు. అబ్బా విజయ్గా దొరికినవరా, నువ్వు ఎట్లెట్లా గెలుతావు నేను చూస్తావురా. అబ్బా మస్తు చెప్పినవే. మంది పెళ్లిల కాడ మంగళారతి పాడడం మీ అన్నకు నీకు ఎరక. అవ్వా మీ ఖాతాలు వేసుకుంటారా ఇవన్నీ? అంతకుముందు వేసినోని మీ దాంట్లో నుక్కొర్రిగా సొమ్మకొంది సోకొంది. మంచిగున్నది మీ కథ. తెచ్చి అసలు ఎందుకు రమ్మన్నావో చెప్పు. కాదే 10 రోజులు అవుతుంది మనం కలవక. నీ అవి ఎలక్షన్ మన గన్న నచ్చినట్టున్నాయి. నువ్వు బయటకు వెళ్తలేవు, నేను బయటకు వెళ్తలేను. ఏందో ఏమో నాకు అర్థమైతలేదు. కాదే ఈ తాపి వదిలికొట్టేస్తావే నువ్వు? ఇక రాకేష్ లేడా? గానికి ఎత్తా. చూసినావా మీ అన్నకు నువ్వే ఓటెత్తలేవు, ఇక మందిని ఏమని చెప్పి ప్రచారం తిరుగుతాళ్ళు. మీ అన్న వేనాక ఒకసారి అని పూ అని ఉంచు. సరేలేగా నేను పోతానా? మా అన్నని గెలిపించుకోవాలి. గెలుస్తాడు. మీ అన్న సర్పంచ్ ఏంది పిఎం కూడా అవుతాడు. ఓర్ని అవ్వ. ఏంది కథ? నన్ను ఎవరు దిగుతారు ఈ ఊళ్ళే? అన్న ఈసారి మనం గెలుస్తామే పక్కా. ఎట్లరా? అన్న విజయగాని చెల్లె శంకర్ గారితో తిరుగుతుంది. మనం ఊర్లో ప్రచారం చేసినాం అనుకో, వాడు ఓడిపోతాడు, మనం గెలుస్తామే. అబ్బా నిజమేరా, పోదాం పారా. దా మరి ప్రచారం చేద్దాం దా. అందరికీ నమస్తేనే, బాగున్నారా అందరూ? కాకా ఏం చెప్తానువే? సరే గాని గుర్తున్నా కదా, ఈసారి మన ఊరికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. గుర్తు పెట్టుకొని నాకే ఓటేయాలి. ఏ గట్ల కాదే, మనంతా ఒకటే కులం, మన కులానికి మనం వేసుకొని గెలిపించుకోవాలి. కానీ అయినా ఇవన్నీ పని లెవెల్ చేసిలే, రోడ్ లెవెల్ వేపించిల్లు, నల్ల లెవెల్ పెట్టించిల్లు, ఇవన్నీ పనులు కావానే కాకా. మనం ఒకటే కులమే, మనం ఓట్లు వేసుకొని గెలిపించుకోవాలి మనోడిని. అబ్బా మనమే మాటలో ఓట్ల గురించి, కులం ఓట్ల గురించి. నీ చెల్లె మాత్రం తిరుగుతుంది, నువ్వేక మాట్లాడు ఓట్ల గురించి అడుగు. అరే రాకేష్ ఏం మాట్లాడుతున్నావురా? నీ చెల్లె శంకర్ తిరుగుతాందిరా. నీ ఇంట్లో శాఖ లేదు, నువ్వు ఊరే శాఖ అవుతావురా. ఇవన్నీ అలా ఓట్లేసేది మీరు. రాకేష్ గా ఏం మాట్లాడుతున్నారా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. నాకెలా పడుకుంటూ కాదురా, ఇంట్లో చిన్న అడుగు పోయి చెప్తే నిజం అబద్ధమో. ఇవన్నీ కదా మనం ఓట్లేసేది. వీనికి ఓడేస్తే ఉన్న చదిపోతుంది ఊళ్ళే. వీనికి ఓడేకులే. బాబు పత్తిత్తు గుర్తు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నాకే ఓటేయలే బాచన్, కాలు మొక్తా. అయ్యా పత్తిత్తు గుర్తు నాకే ఓటే బాచన్. అయ్యా బాబు పత్తిత్తు గుర్తు నాకే ఓటే. అయ్యా పత్తిత్తు గుర్తు. హలో చెప్పాలి. తిన్నావా? చిన్న నేను లేడు, ఎటో పోయిండు. ఒక ప్రచారానికి ఎటో పోయిండు. నేను తిరుగుతా, ఇంత ఫోన్ ఎవరు మాట్లాడతారు? మొత్తం అది అమ్మాయి లేడని అడిగిన దాన్ని గురించి నేను చూసుకుంటే నువ్వు చేసే పనిదా? నీ వల్ల ఊళ్ళో నా పరువు పోయింది. ఏదో చిన్న పిల్లవు కదా అనుకుంటానా. ఇంకొకసారి నువ్వు పిచ్చి నకరాలు చేసినట్టు వానితో మాట్లాడినట్టు తెలిసిందనుకో, నిన్నేం చెయ్యను, వాడిని చంపి బొంద పెడతా. వద్దే ఊళ్ళంతా ఎలక్షన్ ఆడవిడ అవుతుంది. మన పరువు మనం తీసుకున్నట్టు అవుతుంది. మనం ఏదంటే కూర్చొని మాట్లాడుకుంటాం. ఏంట్రా దీంతో మాట్లాడేది? ఎందుకు మన పరువు మనం తీసుకున్నట్టు? నువ్వేం చేసినావు అన్నయ్య? అసలు నాకేం చేయలేదు, ఊరికేం చేయలేదు. అయినా వాడంటే నాకు ఇష్టం. వాడితో ఉంటే నేను హ్యాపీగా ఉంటా. నాకు వాడే కావాలి. నేను ఓట్ల కోసం ఎవ్వడి గడపైనా తొక్కుతా, కానీ నా పరువు వాడి పక్కెక్కుతుందంటే సహించేదే లేదు. నాకు నువ్వు ముఖ్యమా, సర్పంచ్ పదవి ముఖ్యమంటే సర్పంచ్ పదవే ముఖ్యమంట. అది పోవడానికి కారణం నువ్వైతే
నేను చేయను. వాడిని ఈ భూమి మీద లేకుండా తీసేస్తా. నువ్వు చెల్లె నీ మంచి గురించి చెప్తున్నా. అన్నకు సర్పంచ్ పదవి అంటే ఈసారి చాలా ముఖ్యం. నీ వల్ల సర్పంచ్ పదవి ఏందనుకో అన్న అనుకున్నదల్లా చేసిస్తాడు. నీ గురించి తెలుసు అన్న గురించి. దీనికి అట్లా మంచిగా చెప్తే ఎట్లా అర్థమవుతుందిరా? దీని సంగతి తర్వాత చూద్దాం కానీ మనం ప్రచారానికి పోదాంపా. నీ సావు నువ్వు సావు. హలో, హలో, ఏమైంది? ఫోన్ కట్ అయింది. నువ్వు నేను మాట్లాడుకునేది మా అన్నయ్య చూసిండు. నీ అవునా? ముచ్చట నా ముచ్చట మొత్తం తెలిసింది. నువ్వేం భయపడకే, నేనున్నా కదా. నువ్వైతే గుడికాడికి రా, మనం మాట్లాడుకుందాం. వస్తాను. ఏమైంది? ఎందుకు భయపడతాను? ఎందుకు ఎడతాను? మా అన్నకి తెలిసిందని చెప్పిన కదా, మస్తు తిట్టిండు నన్ను. నిన్నేదో ఒకటి చేస్తా అన్నాడు. నాకేం కాదే, నువ్వు నా విషయంలో భయపడకు. బాగొట్టిందా? మా అన్న చెప్పిన మాటలు వింటా అంటే నిన్నేదో ఒకటి చేస్తానని అనిపిస్తుంది. సప్పుడేక మనం ఈ ఊరు నిడిచిపెట్టి ఎక్కడికన్నా పోదమా? ఏడి పోదమే ఊరు నిడిచిపెట్టి? ఏం మాట్లాడతాను అసలు? మీ అన్న ఏదో చేస్తాడని చెప్పేసి పుట్టిన ఊరు నిడిచిపెట్టి ఏ ఊరిపై బతుకుతామే? నాకు కదా అర్థమవుతా. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను. నువ్వేం భయపడకు, నేను ఉన్నా కదా. మీ అన్న ఏం చేయడు. ఈ ఎలక్షన్ల గురించి అనే గంతగానే ఎగురుతాను, గంతే తప్ప వాడు ఏం మీకడు. అర్థమవుతుందా? ఏమొద్దు, మనం ఎక్కడికన్నా పోదాం. నిజంగా నాకు బాగా భయం అవుతుంది. నువ్వేం భయపడకే, నేను ఏదో ఒకటి చేస్తా కదా. నీకెందుకు? అయినా నువ్వు కూడా ఏం పని చేయకుండా ఇట్లనే ఉంటే మా అన్న కూడా ఎట్లా ఒప్పుకుంటాడు చెప్పు? కులం అంటావా? అది పక్కకు పెట్టు. నువ్వేదో ఒకటి పని చేస్తేనే కదా మా అన్నం కూడా నీ ముఖం తెలివి ఉండేది. నువ్వేమో ఏం పని చేయకుండా ఇట్లనే తిరుక్కుంటా దోస్తుగాలతో ఇట్లనే ఉంది. అరే, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడతానవే? నిన్ను చూసుకోవడానికి కోట్లు కావాలన్నా అనే ప్రేమ ఉంటే సరిపోదా? అయినా మీ అన్న దగ్గర పైసలు ఎక్కడి? సర్పంచ్ అయినాక ఊరిని ఇచ్చేస్తాను అందరిని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు పోయినసారి. ఆ పైసలని దాచి పెట్టుకొని ఇప్పుడు నీ పెద్ద మొగోని తిరుగుతాడు. గమన్ లెక్క నీతి తక్కువ బతుకమంటావా? నేను అట్లా అంటలేను. అయినా మా అన్న గురించి ఇప్పుడు నీకెందుకు? నేను అడిగేది నీ గురించి. నువ్వు చెప్పరాదు? ప్రేమతో చూసుకుంటా అంటున్నావు, రేపు పొద్దున ఇట్లనే ఉంటావా? నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. నేను చూసుకుంటా నీకు ఎందుకు? ఇవన్నీ నువ్వు అసలు మైండ్లోకెళ్ళే తీసేయి. ఇదే ముచ్చటొచ్చి మా అన్నకు చెప్పు. మరి చెప్పినా అర్థం చేసుకునేటోని చెప్పచ్చు, మనిషి అనేటోని చెప్పచ్చు. మీ అన్నకి ఏం చెప్పాలి? ఒక మూర్ఖంతో మాట్లాడేంత ఓపిక నాకు లేదు. అర్థమవుతుందా? ఏమో, నాకైతే మస్తు భయం అవుతుంది. నాకు కూడా ఎంత పాత పడ్డది ఇదంతా. అవునరా, మంచి పెయింటింగ్ ఇప్పించాలి. సరే. పాకులు ఇల్లు ఇవ్వాలి. సరేరా, ఈసారి ఎలక్షన్లోకి గెలిస్తే ఖచ్చితంగా పెయింట్ వేపిద్దాం. పోయినసారి పైసలకి వెళ్ళి కొన్ని పైసలు తిన్నాం. చేస్తలేరా, ముందైతే పదా, ఈసారి గెలవాలి కదా. బయటరా. అంత చెప్పినా అర్థం కాలేదా? రేయ్, నీకు చెప్పారా? ఏయ్, జర. నువ్వేం చూసుకొని అద్దానం ఎగురుతాను? ఈ సర్పంచ్ పదం చూసుకొని అంతర్భావం ఏంద్రా నీకు? అవునరా, నేను సర్పంచ్. ఇంతకు ముందు నేనే సర్పంచ్, ఇప్పుడు నేను సర్పంచ్, ఎప్పుడు నేనే సర్పంచ్ ఈ ఊరికి. ఏ సర్పంచ్ పదవి చూసుకొని గంతగానే ఎగురుతానో ఇంకా సర్పంచ్ పదవి నీకు ఉండదు. ఈసారి సర్పంచ్ గా బరాబర్ నీ మీద నీ పోటీ చేస్తా, బరాబర్ నీ గెలుస్తా. ఊళ్ళో నేను తలెత్తుకోకుండా చేయకపోతే నా పేరు శంకర్ గారు కాదురా. అరే, నీకు అంత దమ్ముద్దా? సరేరా, ఈసారి గనక నువ్వు నా మీద పోటీ చేసి సర్పంచ్ గా గెలిస్తే నేనే దగ్గరుండి నా చెల్లిని నీ దగ్గర తీసుకొచ్చి ఊరందరి ముందు పెళ్లి చేస్తా. ఛాలెంజ్.